జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ సాక్ష్యం. ఒకరోజు తెనాలి రామకృష్ణ వ్యాహాలికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగానే ఒక వ్యక్తి ఆయన కాళ్ళ మీద పడి, స్వామి, మీరే నాకు న్యాయం చేయాలి అంటూ పూర్ణ విలపించాడు. రామకృష్ణ అతన్ని లేపి, నీకు వచ్చిన కష్టం ఏమిటి, వివరంగా చెప్పు, నేను చేయగలిగిన సాయం చేస్తాను అన్నాడు. అయ్యా, నా పేరు అప్పన్న, చిన్న రైతును. ఉన్న 1/2 ఎకరంలో పంట పండించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాను. ఈసారి పెట్టుబడి నిమిత్తం సుబ్బయ్య చెట్టి దగ్గర 10 వరహాలు అప్పు చేశాను. అప్పు ఇచ్చినప్పుడు నా చేత అప్పు పత్రం మీద వేలిముద్ర వేయించుకున్నాడు. నిన్న ఉదయం అప్పు తీర్చి ఆ పత్రం ఇమ్మని అడిగితే, ఎక్కడో ఉంది, చూసి ఇస్తాను అన్నాడు. ఈరోజు వెళ్తే నువ్వు అప్పు తీర్చాలి కదా, అప్పుడు కదా పత్రం ఇచ్చేది అంటున్నాడు. అప్పు తీర్చినప్పుడు ఎవరూ సాక్ష్యం లేరు, నాకు మీరే దిక్కు అని మొరపెట్టుకున్నాడు అప్పన్న. గతంలో కూడా సుబ్బయ్య చెట్టి మీద ఇటువంటి ఆరోపణలు విని ఉన్న రామకృష్ణ, సరే నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని పంపించాడు. తర్వాత రామకృష్ణ హడావుడిగా సుబ్బయ్య చెట్టి ఇంటికి వెళ్ళి, శెట్టిగారు, నాకు అత్యవసరంగా 100 వరహాలు కావాలి, పత్రాలు సాయంత్రం రాసుకుందాం, వడ్డీ ఎంతైనా పర్వాలేదు అన్నాడు. కవిగారికి ఏదో అత్యవసరం కలిగినట్లుంది అనుకుంటా అని చెట్టి వడ్డీ లెక్కలు చెప్పి 100 వరహాలు ఇచ్చాడు. అవి తీసుకొని రామకృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు రామకృష్ణ వస్తాడని వేచి చూశాడు సుబ్బయ్య చెట్టి. ఎంతకు రాకపోవడంతో చెట్టి బయలుదేరి రామకృష్ణ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చిన శెట్టిని చూసి, ఎవరు మీరు అని అడిగాడు రామకృష్ణ. ఆ మాటలు విన్న శెట్టి తెల్లబోయాడు. అదేమిటి కవిగారు, ఈరోజు ఉదయమే నా దగ్గర 100 వరహాలు అప్పు తీసుకొని సాయంత్రం పత్రాలు రాసుకుందాం అన్నారు, మీరు రాకపోయేసరికి నేనే వచ్చాను అన్నాడు శెట్టి. నేను మీ దగ్గర వరహాలు అప్పు తీసుకున్నానా, భలేవారే, ఎవరికిచ్చి ఎవరనుకుంటున్నారో అన్నాడు రామకృష్ణ. మీరే కదా ఉదయం నా దగ్గర అప్పు తీసుకున్నది అని శెట్టి వాపోయాడు. సాక్ష్యం ఉందా అన్నాడు రామకృష్ణ. శెట్టికి ముచ్చెమటలు పట్టాయి. లబోదిబోమంటూ రాయలవారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రాయలవారు రామకృష్ణను పిలిపించి, ఏమిటి రామకృష్ణ, నువ్వు శెట్టి దగ్గర అప్పు తీసుకోవడం ఏమిటి అని అడిగాడు. అదే కదా ప్రభు, నేను అనేది కూడా కావలసినంత ధనం ఉంది, ఇంకా కావాలి అంటే అడిగినంత ఇచ్చే మీ అండా ఉంది, నాకు శెట్టి దగ్గర అప్పు చేయవలసిన అవసరం ఏముంది అన్నాడు రామకృష్ణ. విషయం గ్రహించిన రాయలవారు బిక్కమకం వేసిన శెట్టి వంక చూస్తూ, రామకృష్ణ, ఏమిటి శెట్టి చేసిన అన్యాయం అన్నారు. అప్పుడు రామకృష్ణ, అప్పన్న ఇలా రా అన్నాడు. అప్పన్నను చూడగానే సుబ్బయ్య చెట్టికి అంతా అర్థమైపోయింది. నన్ను క్షమించండి మహాప్రభు, అప్పన్న నాకు ఇవ్వవలసిన 10 వరహాలు ఇచ్చేశాడు, అతని పత్రాలు వెంటనే ఇచ్చేస్తాను అంటూ ప్రాధేయపడ్డాడు. పక్కవా. అప్పన్నకు శెట్టి అన్యాయం చేయడంతో రామకృష్ణ ఆ నాటకం ఆడాడని అర్థమైంది. శభాస్ రామకృష్ణ అంటూ మెచ్చుకుని శెట్టిని మందలించి పంపారు రాయలవారు.